హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ డే మొత్తం మేము ఏం చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే షూట్ చేసాము. అవునండి, బట్ పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు. ఫైనల్గా ఇవాళైతే పోస్ట్ చేస్తున్నాం, చూసేయండి. మనమైతే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి అయితే చాలా డేస్ అయింది. సో వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సారీ చెప్పడం మర్చిపోయాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కేక్, బిర్యానీ అండ్ కూల్ డ్రింక్స్. ఇవి లేకపోతే ఎలా అసలు? అందుకే కేక్ తీసుకోవడానికైతే బేకరీకి వచ్చాము. కాసేపు ఆలోచించాం ఏ కేక్ తీసుకుందామా అని. సారుకు అయితే కూల్ కేక్ తీసుకుందాం అనిపించింది. కానీ అమ్మని అడిగితే నార్మల్ చాక్లెట్ కేక్ చాలు అన్నారు. ఇంకా అదే తీసుకున్నాం. అదొకటి కొని ఆగే రకాలం కాదు కదా మనం. అందుకే చాకో లావా కేక్ కూడా తీసుకున్నాం. అసలు టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మి. ఇంకా బేకరీలో కేక్స్ని కొనేలేక వీడియో అయితే తీసుకున్నాం. ఇంకా న్యూ ఇయర్ అంటే మనకి బయట హడావిడి ఎలా ఉంటుందో తెలిసిందేగా. ఫుల్ ట్రాఫిక్ జామ్, మొత్తం గోలగోలగా ఉంది. మరి మీకు కూడా చూపించాలి కదా, అందుకే కోనే సెంటర్ చుట్టూ ఒక రౌండ్ వేసాం. ఇంకా అసలు చాలా ప్లేసెస్లో కేక్స్, బిర్యానీస్ అయితే ఫుల్ అమ్ముతున్నారు. ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయి. అవును, 120కే చికెన్ బిర్యానీ అండ్ 100కి కేక్స్, ఇలా చాలా స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసి ఇంటికైతే వచ్చేసాం. రాగానే ముగ్గు స్టార్ట్ చేసాం. ఇవాళ అయితే మా అమ్మ అసలు తగ్గేదేలే అంటుంది. మొత్తం 3 ముగ్గులు వేస్తా 12 వరకు బయటే ముగ్గులు అండ్ కలర్స్ వేద్దాం అన్నారు. బ్రో, అమ్మ గురించి తెలిసిందేగా. అవునులే, మన పని మనం చేద్దాం. మరి మూసుకొని కలర్స్ వేయరా. బ్రో అదే పనిలో ఉన్నా, నువ్వు కంగారు పడకు. ఇంకా మా ముగ్గు చూడడానికి కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారండి. వాళ్ళెవరో చూడండి. ఇదిగోండి, ఈ కుక్క పిల్లలు మా ఇంటి దగ్గరే ఉంటాయి. మేము వాళ్ళకి రోజు ఫుడ్ కూడా పెడతాం. అందుకే ఇక్కడే పడుకుంటాయి. మా అమ్మ ముగ్గు వేయడం చూస్తూ ఉంటాయి. వీళ్ళే కాదండి, మా పిల్లలు చూడండి పాపం, అవి కూడా బయటికి వచ్చి చూస్తాయంట, ఏడుస్తున్నాయి. మేము బాగా అలవాటు, కాసేపు కనిపించకపోతే ఏడుస్తూ ఉంటాయి. టైసన్ మిక్కీ కొంచెం పర్లేదు కానీ మా లియో డైసీ అయితే గోల చేసి ఏడుస్తారు. మా చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేవాళ్ళు. దేని గురించి చెప్తున్నానో అర్థమైందా? నాకు తెలిసిందిలే, న్యూ ఇయర్ స్పెల్లింగ్ గురించేగా. ఇంకా వెల్కమ్ ఏ ఇయర్ రాయాలి, గుడ్ బైకి ఏది రాయాలని పెద్ద డిబేటే జరిగేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదులే. ఇంకా మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్ రోజు కన్ఫర్మ్గా చేయాలి బ్రో ఈ పని. పద అందరి ముగ్గులు చూసొద్దాం. ఇదిగోండి, మా అక్క వాళ్ళు కూడా వచ్చారు మాతో. ఇంకా వీధిలో ముగ్గులన్నీ ఒక లుక్ వేసుకొని వచ్చాం. అప్పటికే 11:50 అయిపోయింది. అందుకే త్వరగా ఇంట్లోకి వెళ్ళి కేక్ కట్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నాం. కరెక్ట్గా 12కి కేక్ కట్ చేసుకున్నాం. మాకన్నా ముందు మా పిల్లలు అసలు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం. అవునండి, ఈ జనవరిలో తైసు బర్త్డే ఉంది. ఎలా సెలబ్రేట్ చేస్తామో చూద్దురు కానీ. మాతో సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు, చూస్తారుగా. మా మిక్కీ టైసుకు కూడా తినిపించాం. ఇవాళ స్పెషల్ కాబట్టి పెట్టాం కేక్, లేకపోతే అసలు స్వీట్స్ అలాంటివి పెట్టాం. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా. మన ఆనవాయితీ ప్రకారం కేక్ కటింగ్ అయితే ఓవర్. మరి బిర్యానీ లేకపోతే ఎలా? అందుకేగా నేను ముందే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేశా బిర్యానీ. నేను లెమనాయిడ్ కూడా చేసా బ్రో. అబ్బా, ఫైనల్లీ బిర్యానీ కూడా తినేసాం హ్యాపీగా. ఇంకా మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసుకొని మేము రెడీ అయ్యాం. పూజకు కూడా రెడీ చేస్తున్నాం. అమ్మ ఇంట్లో పూజకి మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ కోస్తున్నారు. మీలో ఎంతమందికి తెలుసు పారిజాతం పూల గురించి? దీన్ని దేవతా వృక్షం అంటారు. సో మనం ఫ్లవర్స్ డైరెక్ట్గా చెట్టు నుంచి కోయకూడదు, కింద పడిన ఫ్లవర్స్ మాత్రమే తీసుకోవాలి. మొత్తం సెట్ చేసుకున్నాం. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము.
ఈ న్యూ ఇయర్ అందరూ మంచి హెల్తీగా ఉండాలి, సక్సెస్ చూడాలి అండ్ వాళ్ళ లైఫ్లో అనుకున్న డ్రీమ్స్ అని అచీవ్ చేయాలని కోరుకుంటున్నాం. అవునండి, ఇంకా ఇంట్లో పూజ అయ్యాక తులసి కోట దగ్గర కూడా చక్కగా పూజ చేసుకున్నాం. మన తులసి కోట మొత్తం నీట్గా ఇలా సెట్ అయితే చేసాము. మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా? ఇంకా పూజ చేసుకున్నాక మన టెంపుల్కి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా మీకు ఇవాళ మచిలీపట్నంలో ఫేమస్ శివాలయం చూపిద్దాం. అదే అండి, శివగంగా టెంపుల్. చాలా పీస్ఫుల్గా బాగుంటుంది టెంపుల్. ఆర్కిటెక్చర్ కూడా బాగుంటుంది. ఈ టెంపుల్ చల్లపల్లి రాజావారు కట్టించారు అండ్ అప్పటి నుంచి టెంపుల్ మొత్తం వాళ్ళ అండర్లోనే ఉంది. అండ్ టెంపుల్ స్టార్టింగ్లో అమ్మవారి విగ్రహం అయితే ఉండిద్ది. ఒకవేళ టెంపుల్ క్లోజ్ అయ్యాక వెళ్ళినా ఈ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో మహిషాసుర మర్దిని అమ్మవారు ఉంటారు. చాలా పవర్ఫుల్ అసలు. అమ్మవారితో పాటు మల్లికార్జున స్వామి వారు కూడా ఉన్నారు. ఇంకా గర్భగుడి చుట్టూ మనకి చాలా దేవాలయాలు కూడా ఉంటాయి. అవునండి, నవగ్రహాలు, రాముల వారు, ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. న్యూ ఇయర్ రోజు నాన్ వెజ్ ఉండాలి కదా. చికెన్ నైట్ తిన్నాం. మటన్ కొనేంత బడ్జెట్ ఇప్పుడు లేదు, అందుకే ఫిష్ అయితే తీసుకున్నాం. స్పెషల్ డే కదా, మరి ఫిష్తో ఒక స్పెషల్ డిష్ అయితే చేస్తున్నారు. ఏంటా అని అనుకుంటున్నారా? అదే అండి, మ్యాంగో ఫిష్. తెలుగులో చెప్పాలంటే పచ్చి మామిడికాయ చేపల పులుసు. దీని టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది. మీరు ఎప్పుడైనా తినకపోతే ఈసారి అయితే ట్రై చేయండి. ఈ కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారు. సో ఇలా అయితే Jan 1st, దట్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ 2025 అయితే జరిగింది. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.